ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎప్పుడూ చేయలేనటువంటి విధంగా ఈ కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రతి ఇంటికి ప్రతి వర్గానికి అబద్ధపు హామీలు మేనిఫెస్టో రూపంలో సంతకాలు చేసి వార్త రూపంలో ఇచ్చలు విడిపోయినటువంటి హామీల రూపంలో ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరిగింది. అప్పటికే ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు బాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో కూడా విజయనగరం చెప్తాడు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం చెప్తాడు. ఈయన హామీలు చేయలేడు, మంచి చేయబడి ఎక్కడో కొంత శాతం ప్రజలు అయా పెద్ద మనిషి మరీ సిగ్గు లేకుండా మరొకసారి ప్రజల మధ్యకి వచ్చాడు. గతంలో చేసినటువంటి మోసానికి పశ్చాత్తాపడి ఎక్కడైనా ఈ చివరి ఎన్నికల్లో అయినా కూడా ఆయన అంతో ఎంతో మంచి చేస్తాడేమో అని భ్రమపడి ఆశపడి విశ్వసించి చేపట్టేటట్టు చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి గంట నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి విశ్వసించినటువంటి నమ్మినటువంటి ప్రజలని దగా చేసి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. మరి ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేవు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యమైనటువంటి మానవుడు బతికేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, ఆరోగ్యశ్రీ లేదు, మహిళల పైన అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా పట్టించుకునేటటువంటి వ్యక్తులు లేరు. మరి ఇటువంటి కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజానికానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజానికానికి పెద్ద ఎత్తున అండగా ఉంటుంది అనేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేసి ఈ 2 సంవత్సరాలుగా కాదు దాదాపు 14 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల పట్ల అంకితభావం, చిత్తశుద్ధి, నమ్మకం ఉన్నంతకాలం వీళ్ళు చేసేటటువంటి ఆటలు కొనసాగవు అనే సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విధానానికి బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా ఎన్నలేనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోసపోయినటువంటి, దగాపడ్డటువంటి, వెన్నుపోటుకు గురైనటువంటి ప్రజల పక్షాన నిరంతరం కృషి చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గత 2 సంవత్సరాలుగా విద్యార్థుల పక్షాన అయితేనేమి, నిరుద్యోగుల పక్షాన అయితేనేమి, రైతన్నుల పక్షాన అయితేనేమి, మహిళల పక్షాన అయితేనేమి జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఎన్నలేనటువంటి ప్రజా మద్దతుతో ఉండబోతాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మనకందరికీ మంచి జరుగుతుందనేటటువంటి సంకేతాన్ని ఇవ్వడానికి మనం అందరం కలిసి చిన్న అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం అందరం కలిసి ఒక తాటిపైన, ఒక మాట పైన నిలబడాలనేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.